కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారా? దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్తో ఆయన భేటీ కావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగిందా, లేక ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమా? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నారు, కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన పార్టీ లేదా పుష్పకు బదులుగా కొత్త పార్టీ ఎప్పుడు పుష్ప అనే డైలాగ్ వైరల్ గా మారుతోంది. అయినా ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయినంత మాత్రాన అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చేస్తారా అనే డౌట్ అందరికీ రావడం కామన్ పాయింట్. కానీ ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలు రూపొందించి అనేక పార్టీలకు విజయాలు అందించిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆయన శిష్యగణం ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన స్వయంగా బీహార్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఇలాంటి వ్యక్తితో అల్లు అర్జున్ సమావేశం అవడంతో సహజంగానే రాజకీయ చర్చ మొదలైంది. మరోవైపు అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందుకే రాజకీయాల్లోకి వస్తే ప్రభావం ఎలా ఉంటుంది అనే చర్చ కూడా మొదలైంది. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది రాజకీయ సమావేశమని అంటుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత భేటీ మాత్రమేనని చెబుతున్నారు. మరికొందరు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చ జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? ప్రశాంత్ కిషోర్తో అసలు భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అల్లు అర్జున్ చుట్టూ నడిచిన వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా అప్పట్లో చోటు చేసుకున్న పరిస్థితులు పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్స్కు దారితీస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయంలో తనకు సన్నిహితుడైన నేతకు మద్దతుగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నంద్యాలలో తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచక్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్లడం అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది. అదే టైంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి ఓపెన్ గా సపోర్ట్ చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఈ వివాదం కాస్త అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది. అలాగే అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో కొంతకాలం కీలకంగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు తెలంగాణలో ఉన్న రాజకీయ నేపథ్యం కూడా ఇప్పుడు ఈ చర్చకు కారణంగా మారింది. అంతేకాదు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా కొంతకాలం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్లతో పాటు రాజకీయంగాను తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. సినిమా రిలీజ్ టైంలో అల్లు అర్జున్ స్వయంగా సినిమాను వీక్షించిన హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురవడం, ఆ వెంటనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, జైలుకు వెళ్లడం సెన్సేషనల్ గా మారింది. ముఖ్యంగా సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ వ్యవహార శైలి అగ్గిని రాజేసింది. తన ప్రసంగంలో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడమే తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ వరకు తీసుకెళ్లిందని అప్పట్లో తీవ్ర చర్చకు కూడా దారితీసింది. అంతేకాదు, ఈ అరెస్ట్ పై సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది. అదే టైంలో భారీ సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు అప్పట్లో తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇలా పుష్ప చుట్టూ పొలిటికల్ కాంట్రవర్సీ పీక్ కు చేరుకుంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ తో అల్లు అర్జున్ భేటీపై వస్తున్న ప్రచారంలో కొత్త పార్టీ, రాజకీయ ప్రవేశం వంటి అంశాలు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ వీటిపై ఎలాంటి అధికారిక ఆధారాలు కూడా బయటకు రాలేదు. కానీ తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టడం, ఆ వెంటనే సీఎం కావడంతో అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ భేటీ ఇప్పుడు ఈ హాట్ డిస్కషన్ కు ఒక రీజన్ గా మారింది. అల్లు అర్జున్ కూడా విజయ్ లా మాస్ ఇమేజ్ ఉన్న హీరో అని, రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో అని, వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అని అప్పుడే లెక్కలు కూడా కడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా రెండు రకాలుగా చర్చిస్తున్నారు. కొందరు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంటే, మరికొందరు మాత్రం పాన్ ఇండియా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని, పాలిటిక్స్ లోకి వచ్చి సక్సెస్ అయ్యేంత స్పేస్ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ తో జరిగిన సమావేశం సినిమాలో ఉన్న కథాంశంకి సంబంధించి ఉండి ఉండొచ్చు కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ భేటీ జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులా, లేక సాధారణ మర్యాదపూర్వక సమావేశమా అన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారాన్ని ఊహాగానాలుగానే చూడాలంటారా, లేక పుష్ప నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.